వెల్కమ్ టు యోయో టీవీ. వివాదాస్పద స్వామి నిత్యానంద స్వామి గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం నిత్యానంద స్వామి గురించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వందలాది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో ఆయనపైన కేసులు నమోదయ్యాయి. నిత్యానందపై మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం నిత్యానంద స్వామి మరణించారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నిత్యానంద సంపాదించిన దాదాపు 4,000 కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయి? నిత్యానంద సజీవ సమాధి అయ్యారా లేదా? ఆయనపై ఉన్న అనేక కేసుల నుండి తప్పించుకోవడానికి కొత్త డ్రామాకు తెరలేపాడా? లేదు నిత్యానంద స్వామి బ్రతికే ఉన్నారా? ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో నిత్యానంద స్వామి హీరోయిన్ రంజితతో రాసలీలం అంటూ వీడియోలు వైరల్ అవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లో నిత్యానంద స్వామి పాపులర్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిత్యానంద సజీవ సమాధి అయ్యారని 2 రోజుల క్రితం ఆయన మేనలుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. మేనలుని ప్రకటనతో నిత్యానంద స్వామి భక్తులు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే కేసుల నుండి తప్పించుకోవడానికి సజీవ సమాధి డ్రామా తెరపైకి తెచ్చారని భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. వందలాది మహిళా శిష్యురాలని తప్పుదారి పట్టించి వారిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు రావడంతో గతంలో బెంగళూరు, అహ్మదాబాద్ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో నిత్యానంద స్వామి పైన ఎన్నో కేసులున్నాయి. బలాత్కారం, అపహరణ, మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి 2019లో భారతదేశం నుండి పరారయ్యారు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ అనే ఒక కొత్త స్వతంత్ర హిందూ రాష్ట్రాన్ని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు. స్వామీజీ అవతారంలో చలామణి అయిన నిత్యానంద విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన ఆస్తి విలువ 4,000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిత్యానంద స్వామి సజీవ సమాధి అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిత్యానంద చనిపోతే ఆ ఆస్తులు సుదీర్ఘకాలం ఆయనతో ఉన్నటువంటి శిష్యురాలు మాజీ నటీమణి రంజితకు దక్కుతుందని నిత్యానంద శిష్యులు చెబుతున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద స్వామి సజీవ సమాధి అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిత్యానంద అధికారిక వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సుందరేశ్వరన్ ప్రకటనని అధికారికంగా ఖండించలేదు. దీంతో ఈ వార్తపై ఆయన భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నిత్యానంద మేనలుడు సుందరేశ్వరన్ మీడియాకు సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆయన తన ప్రాణాలను త్యాగం చేసినట్లుగా చెబుతున్నట్టు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ క్రమంలో తాజాగా కైలాస దేశం నుండి నిత్యానంద మరణ వార్తలపైన సంచలన ప్రకటన వెలువడింది. నిత్యానంద నిజంగానే మరణించారని చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో కైలాస దేశం నుండి తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలో నిత్యానంద ఆరోగ్యంగా సురక్షితంగా జీవించి చురుగ్గా ఉన్నారని పేర్కొన్నారు. కొంతమంది దురుద్దేశపూర్వకంగా స్వామి నిత్యానంద మరణించారన్న వార్తలను ప్రచారం చేస్తున్నారని మీడియా ప్రచారం చేస్తున్న వార్తలను కైలాస దేశం ఖండిస్తోందని తెలిపారు. నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నారని మార్చి 30వ తేదీన ఉగాది ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇక తమ వాదనను రుజువు చేయడం కోసం ఒక లైవ్ స్ట్రీమ్ లింకును కూడా జత చేశారు. నిత్యానంద ఆరోగ్యంగానే బ్రతికి ఉన్నాడని చెబుతున్న వారు ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏది ఏమైనప్పటికీ నిత్యానంద మరణ వార్త కేవలం పుకారు మాత్రమేనని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.